హైదరాబాద్ జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిన్న కుక్కల దాడిలో గాయపడ్డ 18 నెలల బాలుడు నిహాన్ మృతి చెందాడు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా నిహాన్పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 40 కుక్కలు బాలుడిపై దాడి చేశాయని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. కాపాడేందుకు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మేము ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. నేను యాక్ట్ ఫైబర్ నెట్లో జాబ్ వచ్చింది, నాకు జాబ్ చేద్దామని వచ్చినాం. రూమ్ చూసుకుందాం, పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు. అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చిండు. ఎట్లా వచ్చిండు చూస్తుండే 5 నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెట్టి అక్కడ దాకా గుంజుకోపోయి కరిచేసినాయట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా. 18 నెలల అబ్బాయి కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో అదే అసలు మా కొడుకు అట్లా గతి పట్టిందంటే. ఇప్పటి నుంచి ఒక 40 కుక్కలు ఉన్నాయి ఆ పిల్లగాడి మీద. 40 కుక్కలలో పిల్లగాడు ఇట్లా పండి బొల్లాడుతున్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది. రాత్రి నుంచి నిద్రనే లేదా. పిల్లగాడిని చూసినప్పటి నుంచి రాళ్ళతో కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డ పర్వాలేదు. పిల్లగాడు మంచిగా ఉండాలి అనుకున్నాం కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొల్లాడుతున్నాడు. రైట్, ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి మరొక చిన్నారి బలైపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వీధి కుక్కల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సి ఉన్నప్పటికీ వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వివరించడంతో 18 నెలల చిన్నారి ఇప్పుడు చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం గాంధీ మార్చిడి దగ్గర ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. 18 నెలల పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఈ విధంగా కుక్కల దాడిలో చనిపోవడంతో వాళ్ళంతా కూడా విషాదంలో ఉన్నారు. వాళ్ళ తల్లి కన్నీరు మున్నీరై ఏడుస్తున్న పరిస్థితి మనకి ఎదురుగా కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. వీళ్ళు సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు. 2 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చారు. బాలాజీ నగర్ లో వీళ్ళంతా కూడా ఉంటున్నారు. నిన్న సాయంత్రం సమయంలో వీళ్ళంతా కూడా ఇంట్లో ఉండగా చిన్నారి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే అక్కడ వాళ్ళు కుక్కలు అతని వెంట పడడం జరిగింది. ఆ సమయంలో చిన్నారిని ఈడ్చుకొని వెళ్లి ఒక చెట్ల పొదల్లో ఆ చిన్నారిపై దాడి చేయడం జరిగింది. చిన్నారి కోసం వీళ్ళంతా కూడా బయట వెతుకుతూ రావడం, అక్కడ చెట్ల పొదల్లో చిన్నారిని చూసి వాళ్ళంతా కూడా షాక్ గురై వెంటనే ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం అయితే చనిపోయిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఇటు వాళ్ళ తల్లి ఎదురుగా మనం చూస్తున్నాం. ఆమె ఎంత బాధపడుతుంది అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నిహాన్ని. 18 నెలల వయసున్న చిన్నారి. అలాంటి చిన్నారి ఈ విధంగా చనిపోవడం పైన వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒకసారి వాళ్ళ తల్లితోటి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి అన్న, ఏం జరిగింది ఏంటి ఒకసారి చెప్తాను. నేను లేను. నా ఏం చెప్తే ఏమొస్తాడన్న వాడు. జిహెచ్ఎంసీ వాళ్ళే మంచిగా పట్టుకుంటే ఇట్లాంటివి జరుగుతుండేది అన్న. ఎన్ని జరుగుతున్నాయి అన్న లోకం మీద. ఎన్నో చూసి అన్న. ఈరోజు నా కొడుకుని కుక్కల పాలు చేసిన అన్న. నేను బతకనికి హైదరాబాద్కి వచ్చినామన్న. మేము అమ్మలు ఇంట్లో వదిలిపెట్టి నాకు గోళీలకని బయటికి పోయినా గేటు పెట్టి. వాడు ఆడుకుంటూ ఏడని బయటికి వచ్చిండు గేట్ తీసుకొని. ఆడ చాలా కుక్కలు ఉండే అన్న. 10 కుక్కల దాకా కలిసి చంపేసిన అన్న నా కొడుకుని. అయ్యో, ఆడ మస్తు జరుగుతాయి అన్న. అట్లా అని చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఏ దేవుడు కర్ణించలేదు అన్న. 5 నిమిషాలు అన్న ఇంటికి పోయి గోళీలు తీసుకొని వచ్చే లోపం మాయమైంది అన్న నా కొడుకు. అన్న, ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు అన్న. ఆ బాధను చూసి ఫోన్ చూసి ఏడుచుకున్నా అన్న. ఈరోజు నా కొడుకుకి జరిగిందన్న అట్లా. అయ్యో, తల్లి చెప్తుంది 5 నిమిషాలు తను టాబ్లెట్ తెచ్చుకోవడానికి వెళ్లి తిరిగి వచ్చే లోపే ఇంత దారుణ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళు బాబు కోసం వెతికారు, కానీ చివరికి చెట్ల పొదల్లో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కనబడడం జరిగింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు, కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం గాంధీ మార్చిలో డెడ్ బాడీ ఉంది. మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు నిహాన్ చిన్నారి మృతదేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు. అక్షయ్.